ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడికి మా మీద కోపం ఉన్నా ఆవిడ మీద మాకెప్పటికీ గౌరవం ఉంటుంది. పదహల్య. ఆగండి ఆగండి ఆగండి. మీరు ఈ ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. మీరు ఈ ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు. మమ్మల్ని ఆపే హక్కు అధికారం నీకు లేవు నానమ్మా. అధికారంతో కాదు, మమకారంతో అడుగుతున్నాను. హక్కుతో కాదు, పెద్దరికంతో చెప్తున్నాను. నా వంశం, నా వారసుడు ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంత జరిగినా ఇంకా వంశం వారసుడు ఏంటమ్మా? దయచేసి ఆ దంపతులను విడదీయద్దు, వాళ్ళు వెళ్ళి. అవునత్తయ్యా, 2 నిండు ప్రాణాలు తీసిన పాపం మీ చేతులకి అంటించుకోకండి. ఎక్కడో ఒక చోట వాళ్ళు సుఖంగా ఉంటారు. ఎంతో గర్వంగా చూసుకున్న నా వారసుడు ఎక్కడో అనామకుడిగా, అనాథగా బ్రతుకుతాను అంటే నేనెలా ఒప్పుకుంటాను? నా కళ్ళ ముందే నా వంశం నిర్వంశం అవుతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇంకా మాకు మీకు ఏ సంబంధం లేదని చెప్పాను కదా నాన్నమ్మా. మళ్ళీ ఎందుకు ఈ డ్రామాలు? నన్ను మర్చిపో. నేనాగమంటుంది, ఉండమంటుంది నిన్ను మాత్రమే కాదురా, నా ముని మనవణ్ణి కూడా, నా ముని మనవణ్ణి కూడా, నా ముని మనవణ్ణి కూడా. నేను నా వారసుడంటుంది నిన్ను మాత్రమే కాదు, మీ రక్తం పంచుకుని పుడుతున్న మీ బిడ్డని కూడా. నా ముని మనవుడు, నా వంశ వారసుడు, నా వంశ వారసుడు, నా వంశ వారసుడు. వీడు ఈ ఇంట్లోనే పుట్టాలి, నా కళ్ళ ముందే పెరగాలి. నేను చస్తే నాకు తల కొరివి పెట్టాలి. నిజంగా అంటున్నావమ్మా? అహల్య కడుపులో ఉన్న బిడ్డని మన వారసుడిగా ఒప్పుకుంటున్నావా? అహల్యని గౌతమ్ భార్యగా, ఈ ఇంటి కోడలిగా అంగీకరిస్తున్నారా అత్తయ్య? నేను ఒప్పుకుంటుంది, అంగీకరిస్తుంది నా వంశ రక్తాన్ని పంచుకు పుడుతున్న బిడ్డని మాత్రమే. ఇన్నాళ్ళు ఆ రక్తం మలినమైంది, వంశం నాశనమైంది అన్నావు. ఇప్పుడు మాట మారుస్తున్నావు. ఎలాగైనా అహల్యని బిడ్డని చంపడానికి ఇది ఇంకో కొత్త నాటకమా? ఈ బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాన్రా, కడుపులో బిడ్డకు గాని, కనబోతున్న తల్లికి గాని ఈ క్షణం నుంచి ఏ హాని చెయ్యను.
బిడ్డ పుట్టే వరకు తల్లిని, పుట్టాక బిడ్డని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. ఇది ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు, కాలేదు కూడా. నా ఇంటి పని మనిషిగా కూడా నిన్ను అంగీకరించను. నీకు నన్ను తాకే అర్హత కూడా లేదు. నీలాంటిది నన్ను తాకితే నేను మైలు పడిపోతాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వింత త్వరగా మారిపోతావు అనుకోలేదు. ఆ తల్లి బిడ్డలకి మీ ఆశీర్వాదం ఉంటే అంతకన్నా ఇంకేం కావాలత్తయ్యా? రే బంగారాజు, అలాగే లగేజ్ తీసుకెళ్లి వాళ్ళ గదిలో పెట్టు. వాళ్ళెక్కడికి వెళ్ళట్లేదు. ఆగండి రాజుగారు. ఏంటన్నమ్మా, నేను అడిగింది నా భార్యకి ఇంట్లో స్థానం, కానీ నువ్విస్తుంది పుట్టబోయే నా బిడ్డకి స్థానం. అంటే అహల్య మీద నీకింకా కోపం పోలేదు. అవునరా, నా మనసుకు విరుద్ధంగా నువ్వు చేసుకున్న పెళ్లిని నేను ఒప్పుకోలేకపోతున్నాను. దీన్ని కోడలుగా అంగీకరించలేకపోతున్నాను. నా కోపం ఇంకా చల్లారలేదు. అది ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేను కూడా. వాళ్ళకి ఏ హాని చేయనని చెప్తున్నాను కదా. నీ మాట నేను ఎలా నమ్మాలి? మాట తప్పి నువ్వు అహల్యను ఏమైనా చేస్తే? ఇచ్చిన మాట తప్పడం నీకలవాటేమో, నాకు కాదు. ఇంకా నా మాట నమ్మకపోతే మీ ఇష్టం. మీరు గడప దాటితే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోతుంది. ఇంకేమీ ఆలోచించ గౌతమ్. అహల్యం తీసుకుని లోపలికి వెళ్ళు. ఇప్పుడు కూడా నానమ్మ నన్ను అంగీకరించింది, కానీ అహల్యను అంగీకరించలేదు కదా నాన్న. మళ్ళీ అహల్యకి ఏమైనా జరిగితే? నానమ్మ మాట అంటే మాటేరా. ఆవిడ ఏదైనా మొహం మీదే చెప్తుంది. అహల్యకేం కాదు. మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదండి. బామ్మగారు దేవతలా వచ్చి మనల్ని ఆపారు, దీవించారు. ఇంకేం ఆలోచించకండి, ఉండిపోదాం. నీకేం కాకుండా నేను చూసుకుంటానా హల్యా? నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. మేముండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. పైకి వెళ్ళండి.